ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మనకి తెలుసు. గోచారం గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. ఈ ఈ మధ్యకాలంలో అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ వచ్చేది ఏంటంటే సూర్య సంక్రమణం జరుగుతుంది. అంటే మకరానికి వెళ్తున్నాడు. అంటే ఏంటి అసలు సూర్య సంక్రమణం అంటే మకర రాశికి ప్రవేశించడం. మకర సంక్రాంతి సూర్య సంక్రమణం అంటూ ఉంటాం అనమాట. సంక్రమణం అంటూ ఉంటాము. మకర సంక్రాంతి ఈరోజు బాగా పెద్ద పండగ కింద కోలాహలంగా, అంటే ఏంటంటే ఏది ఉండదు సంక్రాంతికి, పెద్ద పండగ అది, అన్నీ ఉంటాయి. అటు ఏంటంటే మనకి పందాలు ఉంటాయి, కోడి పందాలు ఉంటాయి, జల్లికట్టు ఉంటుంది, ఇంటికి పందిర్లు ఉంటాయి, ఇంటికేమో మనకి మంచి పసుపు గడపలు, పువ్వులు, గొబ్బెమ్మలు, పెద్ద పెద్ద ముగ్గులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి అసలు సన్ గోచారం అంటే సూర్య గోచారం బట్టి మనం అన్నీ చూసుకుంటూ ఉంటాం. అదొకటే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఏంటంటే సంక్రాంతిని పెద్ద పెద్ద పండగ కింద మనం చేసుకుంటూ ఉంటాము. ఎందుకని? ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. యాక్చువల్గాను హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటంటే మనకి ఇప్పటివరకు మనం కష్టపడ్డాం కదా. హార్వెస్ట్ చేయాలి అంటే ఒకటి మనం పెంచాలి అంటే అందరికీ తెలుసు చాలా కష్టం. అంటే పంటలు మనకి చేతికి వచ్చిన రోజు, హార్వెస్ట్ చేసిన రోజు, అలాగే ఏంటంటే హార్వెస్ట్ అయిన తర్వాత మనకి ఏమొస్తుంది? లాభం వస్తుంది. సో లాభాలు వచ్చే రోజు కింద మనం తీసుకుంటాం అన్నమాట. తీసుకుని అలాగే మనం ఎప్పటికైనా సరే, ఏ ఫెస్టివల్ అయినా సరే, ఏదైనా సరే మన సనాతన ధర్మంలో కానీ హిందుత్వంలో కానీ మనం చూసాము అంటే ఏదైనా మన స్కైని చూస్తామంటే సూర్యుడు సంక్రమణ అంటే సూర్యుడు గోచారం, అలాగే చంద్ర గోచారం చూసుకునే మనం అన్ని ఫెస్టివల్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇది ఏంటంటే మనం చూసామంటే అందరినీ పిలిచి ఇచ్చి పుచ్చుకుని చేసుకునే ఒక పండగ కింద మనం ఎప్పుడు చూసుకుంటాము. అంటే మంచి తోరణాలు కట్టుకుని పువ్వులు అంటే బంతి పువ్వులు, అలాగే గొబ్బెమ్మలు చాలా ఫేమస్ ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు మనకి తెలుసు. మనకి సంక్రాంతికి ముందు వచ్చేది ఏంటి? మనకి భోగి వస్తుంది. భోగి వచ్చినప్పటికీ ఏమవుతుంది అక్కడ మనకి తెలిసిందంతా చలికాలం. ఇప్పటికేంటంటే సూర్యుడు వేరే డైరెక్షన్ అంటే ఏంటి కొంచెం స్ట్రాంగ్ అవుతాడు, అంటే కొంచెం టిల్ట్ వస్తుంది, వేరే నార్థన్ డైరెక్షన్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట ఆయన ప్రయాణం. అండ్ ఆల్సో ఏంటంటే స్ట్రాంగ్ అవుతారు. ఎప్పటికైనా చలికాలం అంటే మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. సో భోగి మంటలు పెట్టుకుని ముందు రోజు మన పాతవన్నీ తీసి దాంట్లో భోగి మంటల్లో వేస్తూ ఉంటాము. అంటే ఏంటి? పాతది పోయి కొత్తది వస్తుంది. సో ఎవరికి సంబరంగా ఉండదు, అందరికీ సంబరంగానే ఉంటుంది. సో కొత్త పంటలు మనకి చేతికి వస్తాయి, అలాగే కొత్త బియ్యం, కొత్త బెల్లం, మనకి తెలుసు నువ్వులు, పల్లీలు ఇవన్నీ కూడా తినమంటారు. ఎందుకంటే లోపల మనకి బాడీకి ఏమి రాకూడదు, హెల్త్ కాపాడుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో, కొంచెం హీట్ రావాలి లోపల అని ఇవన్నీ చెప్పేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ మనకి చేతికి పంట వచ్చి మనకి లాభాలు వచ్చినప్పుడు ఎంత బాగుంటుంది, ఎవరికైనా చాలా సంతోషంగా ఉంటుంది కదా. అదొకటి కాకుండా ఇంతకాలం మనం కష్టపడ్డాం. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు విశ్రాంతి టైము. అంటే ఏంటి? మన కనువు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే కొత్త బియ్యం వచ్చింది కనుక ఈరోజు సంక్రాంతి రోజు పొంగల్ చేసుకోవడం. అంటే తమిళనాడు అటుపక్క సౌత్లో మనకి తెలుసు పొంగల్ చేసుకుంటారు. అట్లనే నార్త్లో అంతా లోరీ అని చేసుకుంటూ ఉంటారు అనమాట. ఈ భోగి మంటలు అంటే ఏంటి? ఈ భోగి మంటలు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఏమైనా మనకి వైరసెస్ కానీ యూనిసెల్యులర్ ఆర్గానిజం కానీ మనకి కిందకు వస్తూ ఉంటాయి. బికాస్ చలి మంచు ఉన్నప్పుడు ఈ భోగి మంటలు పెట్టినప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ పిడకలు కూడా వేసేవాళ్ళు. బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. కొంతవరకు ఏంటంటే ఆ ఫ్యూమ్స్ మూలాన్ని క్లియర్ అవుతుంది ఎయిర్. అలాగే ఏంటంటే మనకి హీట్ కూడా వస్తుంది కనుక, అంటే ఏంటి మనకు కావాలి హీట్ కొంచెం. మనం ఎప్పటికైనా ఏంటంటే మనం ఉండేది మనకి హాట్ కంట్రీలో మనం ఉన్నాము, అంటే ఇండియాలో ఉన్నాము కనుక కొంచెం ఆ హీట్ కూడా కావాలి. అలాగే ఏంటంటే ఒంటికి వామ్త్ అనేది కావాలి అని భోగి మంటలు కూడా పెడుతూ ఉంటాము. ఇవన్నీ చేసుకుని కనువు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మన సంపద అనేది ఇదివరకు చెప్పేది ఏంటంటే పాడి పంటలు అండ్ ఆల్సో ఏంటంటే గోవులు, అవన్నీ మనకున్న అనిమల్స్ కూడా అనమాట. వాటికి కూడా కనువు రోజు మనం రెస్ట్ ఇస్తూ ఉంటాము. ఎందుకు రెస్ట్ ఇస్తాము అంటే ఏంటంటే ఇప్పటి వరకు అన్నీ కష్టపడ్డాయి, ఆ ఒక్కరోజు మాత్రం కనువు రోజు మాత్రం రెస్ట్ తీసుకుని అందరికీ రెస్ట్. అంటే ఈ కాలంలో థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఎప్పటి నుంచో ఉన్నది అదే అనమాట ఆన్మాయితీ.
అలాగే కనుమ రోజు అసలు కాకి కూడా కదలదు అనే ఒక సామెత కూడా ఉంది. అంటే ఏంటంటే ఎక్కువ ప్రయాణాలు పెట్టుకోకుండా రెస్ట్ తీసుకోవడం అనేది చెప్పడానికి అనమాట. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా మొదలెట్టింది ఏంటంటే కైట్ ఫెస్టివల్స్ మొదలెట్టారు, ముగ్గుల పోటీలు మొదలెట్టారు. పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడము, దాని గురించి ఆనందించడము అవన్నీ ఉన్నాయి. అలాగే ఏంటంటే చిన్నపిల్లలకి భోగి రోజు భోగి పళ్ళు పోసి దిష్టి తీసి పోయడం అనేది ఆన్మాయితీ కింద వచ్చిందనమాట. అంటే ఏం చేస్తారు అంటే ఫస్ట్ భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు కానీ భోగి పళ్ళు కానీ సూర్యుడికి దగ్గరగా ఉంటాయి కనుక మనం ఎక్కువ అది వాడతామన్నమాట. అలాగే ఉంటాయి చూడండి, అదే కలర్లో కూడా ఉంటాయి కనుక అవి వాడడం. దాంతోపాటు బంతి పువ్వులు, ఇంకా మంచి అక్షంతలు అంటే ఏంటంటే పసుపు రాసిన అక్షంతలు అంటే కొత్త బియ్యం వస్తాయి కనుక. అండ్ ఆల్సో ఏంటంటే చిల్లర, నిజంగా ఇదివరకు ఏంటంటే గోల్డ్ కాయిన్స్ అవి వేసేవారు, సిల్వర్ కాయిన్స్ వేస్తారు. ఇప్పుడు మనం చిల్లర వేసుకుని, ఇప్పుడు చిల్లర కూడా కరువు అయింది అనుకోండి, బట్ అది కూడా వేసుకుని దిష్టి తీయడం, ఇంట్లో ఉన్న పిల్లలకి దిష్టి తీయడము, అలాగే నలుగురిని పిలిచి పేరెంట్ కింద చేసుకోవడము, వాయనం ఇవ్వడము వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఏంటంటే ఈ 3 రోజులు చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారు. పెద్ద కోలాహలంగా సంక్రాంతిని చేసుకుంటారు. ఇది హార్వెస్ట్ ఫెస్టివల్ కాకుండా ఏదైనా కొత్తదనానికి నాంది పలుకుతుంది కనుక అందరూ సంతోషంగా ఈ కార్యక్రమం, ఈ ఫెస్టివల్ అనేది ఇంట్లో జరుపుకుంటూ ఉంటారు. దాంతోపాటు పూజలు కూడా చేసుకుంటారు. మంచి పిండి వంటలు చేసుకోవడం, పెద్ద పెద్ద పిండి వంటలు చేసుకోవడం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంటుంది కనుక పిండి వంటలు చేసుకోవడం చాలా ఆన్మాయితీగా వస్తుంది. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఎవరైనా మనకి ఇచ్చారు అంటే మనం మరి తిరిగి ఇవ్వాలి కదా. సో ఇచ్చిపుచ్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. వాయనం ఇవ్వడం, అలాగే ముత్తైదుల్ని పిలిచి వాయనం ఇవ్వడం, తాంబూలాలు ఇవ్వడం అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. అందరినీ కలుపుకొని ఇప్పుడు చూసారంటే నేను అన్నీ చెప్పాను. ఇప్పుడు పాడి పంటలు చెప్పాను, అలాగే యానిమల్స్ చెప్పాను, పిల్లలు అండ్ ఆల్సో కుటుంబం. సో కుటుంబం అంతా కలిసి ఉండి ఆనందించడానికి సంక్రాంతి అనే ఒక పండగని మనం చేసుకుంటూ ఉంటాం.